మామూలుగా పువ్వులంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. వాటి అందమైన రూపంతో పాటు పుష్పాల నుంచి వచ్చే సుగంధాన్ని ఎంతో ఆస్వాదిస్తుంటారు. మామూలుగా పువ్వులంటే మంచి వాసనతో చూడడానికి అందంగా ఉంటాయి. కానీ అమెరికా కాలిఫోర్నియాలో ఓ అరుదైన పుష్పం వికసించింది. ఇది చాలా పెద్దది, మనిషి కంటే ఎత్తుగా ఉంటుంది. కొన్నేళ్లకొకసారి మాత్రమే పూస్తుంది. అంతేకాకుండా మరో ప్రత్యేకత కూడా ఉంది. అన్ని పూలలాగా ఇది మంచి వాసన మాత్రం వెదజల్లదు. కుళ్ళిన మాంసం వాసనలా విపరీతమైన దుర్గంధం వెదజల్లుతోంది. కాకపోతే దీన్ని చూడడానికి మాత్రం జనాలు బారులు తీరుతున్నారు. ఈ పువ్వు శాస్త్రీయ నామం అమరోల్పోఫ్లాస్ టైటానియం. లాస్ ఏంజల్స్ సమీపంలోని హంటంగడ్ లైబ్రరీ వద్ద ఈ అరుదైన పుష్పం పూసింది. కొన్ని సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పుష్పించే పువ్వు అయినందుకు దీన్ని చూడటానికి సందర్శకులు క్యూ కడుతున్నారు. ఈ పువ్వు కుళ్ళిన మాంసం లాంటి దుర్గంధాన్ని వెదజల్లుతోంది. అక్కడి గార్డెనర్ బ్రైసీ డూన్ తెలిపారు. ఈ పువ్వు క్యారియన్ ప్లేస్ ఈగల్ను ఆకర్షిస్తోందని, ఎక్కువ వాసన వస్తే ఎక్కువ ఈగలు వస్తాయన్నారు. పుష్పం వికసించిన తర్వాత 48 గంటలు మాత్రమే తాజాగా ఉంటుందని, తర్వాత ఇది వాడిపోతుందని డూన్ వెల్లడించారు. చాలా తక్కువ సమయం మాత్రమే ఇది వికసించి ఉంటుందని, కానీ చూడడానికి ఇది చాలా బాగుంటుందని ఎంతో మంది దీన్ని చూడడానికి వస్తుంటారని అన్నారు. అరుదైన పుష్పం వికసించడం చూడడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు ఆయన మీడియాతో చెప్పారు. పాల్ రూల్ మోహర్ అనే పేరు దీనికి సరైనదిగా లేదని, అలా అని అది శవంలా ఉండదని కూడా తాను చెప్పానని అన్నారు. ఇది ఎక్కువగా చెత్త కుప్పల్లో వికసిస్తుందని తెలిపారు. ప్రజలు దీనికి కార్పస్ ఫ్లవర్, శవం పువ్వుగా పిలుస్తారు. పువ్వు విపరీతమైన దుర్వాసన వెదజల్లుతున్నప్పటికీ దీనిని చూడడానికి చాలా మంది సందర్శకులు వచ్చారు.